హౌ టు లాస్ ఫ్యాట్ అండ్ గెయిన్ మజిల్. దాని గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఎలా ఫ్యాట్ లాస్ చేయాలి, ఫ్యాట్ లాస్ చేస్తూ మజిల్ ఎలా గెయిన్ చేయాలి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూసేసేయండి. చూసి అందరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అందరూ ఫ్యాట్ కట్ చేసి మంచిగా బాడీని తయారు చేసుకోండి. ఫ్యాట్ కట్ చేస్తూ మజిల్ ఎలా బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ కట్ చేయాలంటే మనం ఫస్ట్ డైట్లోకి వెళ్ళాలి. సోదంతా లేకుండా మనం షార్ట్కట్లో మాట్లాడుకుందాం. ఆ మాట్లాడింది కూడా మంచిగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఫ్యాట్ కట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, డైట్లోకి వెళ్ళాలి. మనం మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే లీన్ మజిల్, ఫ్యాట్ లేకుండా లీన్ ప్రోటీన్ కంటెంట్ బాడీకి ఇవ్వాలి. మనం ఫ్యాట్ కట్ చేసే జర్నీలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఆయిల్ ఫుడ్, స్వీట్స్, షుగర్స్, కూల్ డ్రింక్స్, బయట ఫుడ్ మ్యాక్సిమం కాదు అసలు బయట ఫుడ్ జీరో చేయండి. మీ ఫ్యాట్ కట్ అయిపోయి మీరు మంచిగా మజిల్ బిల్డ్ చేసుకునేదాకా కనీసం చీట్ మీల్కి దూరంగా ఉండండి. ఏం కాదు, ఎప్పుడో ఒకసారి కూడా చీట్ మీల్ తినకపోతే ఏం కాదు, మనం ఇదైపోం కదా. మంచి ఫుడ్ తినుకుంటూ మంచిగా ఉందాం, మంచిగా బాడీని బిల్డ్ చేసుకుందాం. తర్వాత చూద్దాం ఎప్పుడైనా ఒకసారి కావాలంటే. ఇవి అవాయిడ్ చేసేయండి. ఫస్ట్ కార్బ్స్, గుడ్ కార్బ్స్ అనేవి అంటే స్వీట్ పొటాటో కానీ, ఓట్స్, ఇట్లాంటివి వీటిల్లో ఉండేది గుడ్ కార్బ్స్ అనమాట. అవి మన బాడీకి అవసరం. రైస్ కూడా తినాలి. మనం ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నంత మాత్రాన చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే రైస్ని జీరో చేస్తారు. రైస్ని జీరో చేయాల్సిన అవసరం లేదు. రైస్ని తినొచ్చు, లిమిటెడ్లో తినాలన్నమాట. ఇప్పుడు మనం క్యాలరీ డెఫిషియన్సీలోకి వెళ్ళాలి. మన బాడీ వెయిట్ ఎంతనో చూసుకోండి ఫస్ట్. మన బాడీ వెయిట్కి సపోజ్ నా బాడీ వెయిట్ 65, నాకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటి 1850, 1900 లోపు ఉంటాయన్నమాట. ఈ క్యాలరీస్ని నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటే నేను వెయిట్ లాస్ అవ్వను, వెయిట్ గెయిన్ అవ్వను, అదే వెయిట్లో ఉంటాను అనమాట. నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేనేం చేస్తా, ఒక 2 weeks నేను తినాల్సిన క్యాలరీస్ కంటే ఒక 200 క్యాలరీస్ కట్ చేస్తా, మైనస్ చేస్తా. అంటే 1850 కదా, ఒక 1650 తింటా. ఒక 2 weeks 1650 తింటాను. ఇంకో 2 weeksలో ఇంకో 200 క్యాలరీస్ తగ్గిస్తా. అంటే 1450 అట్లా తింటా. నాకు చూసుకుంటా, నేను వెయిట్ లాస్ అవుతున్నా, ఓకే 65 ఉన్నాను, ఇంత వెయిట్కి వచ్చా, నాకు నేను అనుకున్న బాడీని నేను అచీవ్ అయ్యాను, నాకు ఈ క్యాలరీస్ ఓకే, నేను ఇదే ఫిట్నెస్లో ఇదే బాడీ ఈ క్యాలరీస్తో నాకు మెయింటైన్ అవుతుంది అనుకుంటే దాన్ని మెయింటైన్ చేయి. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండు. ఎప్పుడైనా ఒకసారి తింటుండు, అంటే బయట ఫుడ్ కాదు, మామూలుగా ఏవైనా ఫుడ్ ఉంటాయి కదా, మనం ఇంట్లోనే డైట్లో ఉన్నప్పుడు తినకూడని ఫుడ్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి ఎప్పుడైనా తింటుండు. నీ బాడీని నువ్వు అనుకున్న వెయిట్ని అచీవ్ అయిపోయిన తర్వాత తినుకో, ఏం కాదు. ఇట్లాగా మనం క్యాలరీస్ అనేవి స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి కట్ చేయకూడదు. 2 weeksకి ఒకసారి కానీ, వీక్కి ఒకసారి కానీ. నేను 2 weeksకి 200 క్యాలరీస్ కట్ చేస్తున్నా కదా, నువ్వు కావాలంటే వీక్లీ వన్స్ 100 grams కట్ చేసుకుంటూ అయినా రావచ్చు. అది నాట్ ఎ ప్రాబ్లం, అది ఏం కాదు. ఇంకోటి ఏంటంటే మీకు సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మన వీక్లో మండే టు సండే 7 days ఉంటాయి. నువ్వు సండే రోజు ఒక 1400 క్యాలరీస్కో 1500 క్యాలరీస్ అంటేనే హెవీ. ఇంకా దాంట్లో మనం ఫుడ్ ఎక్కువ తినలేము, చాలా కష్టంగా ఉంటుంది. వెయిట్ లాస్ ఇంకా అవ్వాలనుకుంటున్నావు, నువ్వు 1500 క్యాలరీస్ తింటున్నావు సపోజ్. వీక్లో ఒక 2 times ఒక 1800 కానీ 1900 కానీ, అంటే నీ బాడీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తిను. నేను 65 కదా, నేను వీక్లో 2 times 1850 క్యాలరీస్ తింటాను. అంత ఫుడ్ తింటా అంటే ఆయిలీ ఫుడ్స్ అట్లాంటివి కాకుండా మంచి ఫుడ్లోనే, సపోజ్ చికెన్ కానీ, ఎగ్స్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, ఓట్స్ కానీ కొంచెం క్వాంటిటీ పెంచుకుంటా. 1850 క్యాలరీస్ వచ్చేటట్టు తింటా. కొంచెం నాకు బాగుంటుంది అనమాట. వీక్లో 2 times తిను. మిగిలిన డేస్ ఈ 1500లోనే ఉండు, లేదా 1400 లేదా 1600
అట్లాగుండు, నువ్వు తగ్గుతావు, ఖచ్చితంగా తగ్గుతావు. ఎట్ ఏ టైం ఒకేసారి తగ్గలేం, ఒకేసారి లావు రాలేం, ఒకేసారి బాడీ రాదు, టైం పడుతుంది. ఓపిక్గా ఉండాలి, ఓపిక్గా చేసుకోవాలి, నోరు కట్టేసుకోవాల్సిందే. మన బాడీ మనం అచీవ్ అయ్యేదాకా నోరు కట్టేసుకొని మంచిగా తింటే మనం మంచిగా ఉంటాం. లేదనుకుంటే ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ ఏం చేయాలి. నీకు వెయిట్ లాస్కి నువ్వు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావంటే వాకింగ్ చేయి లేదా సైక్లింగ్ చేయి. లేదు నేను జాగ్ చేయగలుగుతా, స్లో జాగ్ చేయి. నువ్వు డైట్లో ఉన్నప్పుడు హెవీగా రన్నింగ్ కొట్టలేము, కళ్ళీరు పడతాం, దమ్ అయింది. అందుకని జాగ్ చేసుకో, స్లో జాగ్ చేయి. నీకు క్యాలరీ డెఫిషియన్సీ ఇంకా తగ్గే కొంది జాగ్ కూడా వద్దు, వాకింగ్ సరిపోతుంది. లేదా సైక్లింగ్ చేసుకో. మార్నింగ్ ఒక 45 మినిట్స్ చేయి, ఈవినింగ్ ఒక 45 మినిట్స్ చేయి. లేదు నాకు మార్నింగ్ ఒకటే కుదురుతుంది అనుకుంటే ఒక 1 అవర్ చేయి, లేదు ఈవినింగ్ 1 అవర్ చేయి, లేదా 1 అవర్ 15 మినిట్స్ చేయి. 70 మినిట్స్ చేసుకో, వర్కౌట్ చేసుకో. చేసావా? వాకింగ్ అయిపోయిందా? ప్రీ వర్కౌట్ మీల్ తినేసి కొంచెం గ్యాప్ 45 మినిట్స్ అలా గ్యాప్ వర్కౌట్కి వెళ్ళిపో, వర్కౌట్ చేసుకో. ప్రీ వర్కౌట్ మీల్లో ఏం తినాలి, వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏం తినాలి, డే మొత్తంలో ఎలాంటి ఫుడ్ తినాలి చెప్తా చూడు. క్యాలరీస్ అని చెప్పా కదా, తినాల్సిన ఫుడ్స్ ఏంటంటే యాపిల్ తినొచ్చు. ప్రీ వర్కౌట్ మీల్లో 1 యాపిల్ తిను, లేదా 1 బనానా తిను, బ్లాక్ కాఫీ తాగు సరిపోతుంది. లేదా ఒక 50 గ్రామ్స్ ఓట్స్ తిను సరిపోతుంది. యాపిల్, ఓట్స్, బ్లాక్ కాఫీ ఒకే మీల్లో తినేసైనా వర్కౌట్కి వెళ్ళు. ఎప్పుడు? వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. వాకింగ్ కంప్లీట్ చేయి, ఎంటీ స్టమక్తో కొద్దిగైనా కార్డియో చేయి, త్వరగా ఫ్యాట్ లాస్ అవుతావు, తగ్గుతావు. అయిపోయిన తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ తిను, జిమ్కి వెళ్ళు, వర్కౌట్ చేసుకో, ఇంటికి రా. నువ్వు వెయిట్ ఎంత ఉన్నావు నేను చెప్పా కదా, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే తగ్గించుకోవాలని. అలా చికెన్ ఇంత క్యాలరీస్ అనేది కౌంట్ చేసుకో. నీ మీల్స్ అని పెట్టుకోవాలి మనం డేలో. ఎన్ని క్యాలరీస్, ఈ ఫుడ్లో ఇంత క్యాలరీస్ ఉన్నాయి, ఈ ఫుడ్లో ఇంత క్యాలరీస్ ఉన్నాయి, మనం డివైడ్ చేసుకోవాలి. మీల్కి ఎంత క్యాలరీస్ వస్తున్నాయి, ఎన్ని మీల్స్ తింటున్నావు చూసుకోవాలి. నీ ఫుడ్లో ఉండాల్సింది, నీ డైట్లో ఉండాల్సిన ఫుడ్ ఏంటంటే ఎగ్స్, చికెను, వెజ్జీస్, ఫ్రూట్స్, గుడ్ కార్బ్స్. అంటే ఓట్స్లో కూడా గుడ్ కార్బ్స్ ఉంటాయి. రైస్ కొద్దిగా తిను పర్లా. డే మొత్తం మీద ఒక 300 గ్రామ్స్ కానీ 4, అంటే నువ్వు చికెన్ ఎంత తింటున్నావు చూసుకో. చికెన్ ఇంపార్టెంట్. కావాలంటే రైస్ తగ్గించుకో కొద్దిగా, కానీ చికెన్ తగ్గించుకో, చికెన్ వండించుకో, ఎగ్స్ వండించుకో, ఓకేనా? రైస్ తినాలని చెప్పి తగ్గించుకో. 300 గ్రామ్స్ రైస్ పెట్టుకో, లేదా 400 గ్రామ్స్ రైస్ పెట్టుకో, అంతకంటే హెవీగా తినుకో. ఇలా కొద్ది రోజులు మెయింటైన్ చేయి, వర్కౌట్స్ చేయి, కన్సిస్టెంట్గా కంటిన్యూగా చేయి. ఖచ్చితంగా డైట్లోనే ఉండు, రిజల్ట్ తన్నుకుంటా వస్తుంది. మనం చేయం అంతే, ఏం లేదు, 4 రోజులు చేస్తాం. ఇది 4 రోజులు చేస్తే వచ్చేది కాదు, దీనికి టైం పడుతుంది. మనం వెయిట్ గెయిన్ అవ్వాలన్నా సరే, వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే, మనం ఒక ఫుడ్ తీసుకుంటే, డైట్ స్టార్ట్ చేస్తే, ఆ డైట్ మన బాడీకి అలవాటు అవ్వడానికి ఎట్లేదన్నా ఈజీగా 2 వీక్స్ పడుతుంది. మన బాడీ తీసుకొని అబ్జర్వ్ చేసుకొని దాన్ని మార్చుకొని మనకు ఒక ఫ్యూయల్ లాగా ఇచ్చే 2 వీక్స్ పడుతుంది. నీకు వర్కౌట్స్ స్టార్ట్ చేసిన, డైట్ స్టార్ట్ చేసిన 4 రోజులకే వచ్చానంటే రాదు. ఖచ్చితంగా 2 మంత్స్ 3 మంత్స్ పట్టచ్చు. అంటే నువ్వు చేసే డైట్, నువ్వు ఉండే డైట్ని బట్టి, నువ్వు చేసే వర్కౌట్స్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. నువ్వు ఎంత బాగైన డైట్ ఉండు, ఎంత బాగైన వర్కౌట్స్ చేయి, ఖచ్చితంగా 2-3 మంత్స్ కన్ఫామ్గా పడుతుంది. అంటే నువ్వు ఉండే వెయిట్, ఏ వెయిట్ అని ఉండు, నీకు రిజల్ట్ కనిపించాలి, అంతే కదా. నువ్వు సపోజ్ ఒక 90 kgs ఉన్నావు, కంటిన్యూగా చెయ్యి, ఒక 3 మంత్స్లో 10 kgs తగ్గుతావు, ఈజీగా తగ్గొచ్చు డైట్లో ఉంటే. అలా రిజల్ట్ కనపడుతుంది. నేను 65కి రావాలి లేదా 70కి రావాలి అని చెప్పేసి నువ్వు 3 మంత్స్లో 90 నుంచి రావాలంటే వచ్చేయచ్చు, కానీ చాలా అలా రాకూడదు. అట్లా రావాలంటే చాలా కష్టం. అంటే భయంకరమైన డైట్లో ఉండాలి. 3 మంత్స్లో 20 kgs తగ్గాలంటే, లేదా 30 kgs తగ్గాలంటే చాలా కష్టం. వద్దు, ఆత్రం ఎందుకు, తగ్గుదాం. మనం ఏం కాంపిటీషన్స్కి వెళ్ళట్లా, టైం తక్కువ ఉందని చెప్పేసి ఆత్రం ఇదిగా చేసుకోవడానికి లేదుగా, తగ్గుతాం.
దగ్గు, నిదానంగా దగ్గు, ఏం కాదు. డైట్ కంటిన్యూషన్ ఉండు, వర్కౌట్ కంటిన్యూగా చేయి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా.